Hello, namaste. Welcome back to my YouTube channel, Suravli G, and welcome to TUM Business School, which is nothing but Telangana Youth Mandali School of Business. So, if you are looking to pursue your career in MBA, future your shapes, and to get your dreams come true, so TUM Business School is a gateway of your success. Telangana Youth Mandali School of Business is formerly called as Andhra Youth Mandali, and now we are calling as Telangana Youth Mandali TUM Business School. So it is run by the committee members. There are 7 to 8 committee members are there, and our director is Anil Kumar sir. Our correspondent is Sunil sir. And our college vision is to promote every woman in all aspects. TUM School of Business, established in 2009, carved a niche for itself in the field of management education. The management and staff of the college here always strive to foster the student's career with focus and overall development. The classes involve enhancement of human values, inculcate ethics, and groom the students to face the challenges in corporate. నాకైతే 3 times వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా నాకు చాలా లాంగ్ లో అయితే నాకు దొరికాయి ఈ కాలేజెస్. సో స్పెషల్ ఫేజ్ లో నేను అప్లై చేసుకున్న తర్వాత నాకు ఈ కాలేజ్ గురించి తెలిసింది. బర్కత్పురా దగ్గరే ఉంది, నియర్ బస్ స్టాప్ దగ్గర మనకి కాలేజ్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. ఎక్కడ తగ్గకుండా ఉండే లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే TUM కాలేజ్ ఇస్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ యూ. సో మీరందరూ కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మంచి MBA కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే దిస్ కాలేజ్ ఇస్ ద బెస్ట్ కాలేజ్. లాస్ట్ టైం ప్రీవియస్ గా నేను డిగ్రీ కాలేజ్ పోస్ట్ ని అప్లోడ్ చేశాను. సో అందులో చాలా మంది అడిగారు అండ్ MBA కాలేజ్ కూడా సజెస్ట్ చేయమని చెప్పి. సో నేను ఈ కాలేజ్ లోనే ఫస్ట్ ఇయర్ గా చదువుతున్నాను అండ్ మై రివ్యూస్ టు దిస్ కాలేజ్ ఈజ్ ఎక్సలెంట్. అండ్ మీకు కావాలంటే ఫ్యూ సీనియర్స్ ఇన్సైట్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఈ కాలేజ్ డీటెయిల్స్ ఎంటైర్ గా చూపించేస్తాను. సో వీడియో అయితే టిల్ ఎండ్ దాకా చూసేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక అందరికి యూజ్ అవుతుందంటే ఫస్ట్ షేర్ చేయండి. ఇప్పుడైతే కాలేజ్ ఇంట్రడక్షన్ అయితే మనం చూసాం కదా. సో నా రివ్యూస్ తో పాటు నా ఫ్రెండ్స్ రివ్యూస్ కూడా ఒకసారి చూసేద్దాము మన కాలేజ్ గురించి ఎలా తెలిసి. సో రోజా ఈ కాలేజ్ గురించి నీ ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు ఫెసిలిటీస్ బాగున్నాయి, చాలా బాగున్నాయి కాలేజ్. ఓకే, ఎడ్యుకేషన్ ఇంకా బాగుంది. సో నాలెడ్జ్ గెయిన్ చేసాం. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. ఒక్కొక్కరు అడుగుతున్న కొద్ది వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా. సో యూఆర్ హ్యాపీ విత్ ది సబ్జెక్ట్. అండ్ వన్ వర్డ్ అబౌట్ దిస్ కాలేజ్. ఈ కాలేజ్ ఒక సజెస్ట్ వచ్చాను. కాలేజ్ లో మంచి ఎడ్యుకేషన్. మేము అది ఎక్కడెక్కడ అడ్జస్ట్ అది అంటే సార్ కాల్ చేసి మాకు మొత్తం అంతా పెట్టారనమాట. కాలేజ్ రావడం కూడా మేడమ్స్ బాగా రివ్యూస్ చేస్తాను. అంత మంచి వాళ్ళు మాట్లాడడం కూడా మన డాక్టర్స్ చెప్పడం కూడా మంచిది అంతా బాగా చేశారు. ఓరియంటేషన్ అవునా, అక్కడి నుంచి కాలేజ్ అంటే ఇష్టం. డిగ్రీలో ఇంటర్లో ఎంజాయ్ ఏం చూసారు కదా, తన ఎక్స్ప్లెనేషన్ లోనే మీకు తెలిసిపోయింది హౌ హ్యాపీ కాలేజ్ అని చెప్పి. థ్యాంక్ యూ.
So, however, do you attended any activities in the college? Yes, I have attended the activities like cultural events, like Okay. how to test in our college. Good thanks. Yes. Okay, so everyone will take. Yeah. Okay. Then traditional, then complete their food. Okay. Find different food. Okay. Stalls will be present. Okay. And have you attended any outside of the college events? Yeah, we are planning to go to national Industrial thing. Do you also we went recently about that. Okay. The trips also there. And that's good. So we can observe that in this college, industrial tips also there. So here we can understand that business knowledge we can gain. So real time experience, hands-on experience also they will able to plan to give to the students. So that is the advantage which I get this point from this Sushmita. Thank you, Sushmita. చాలా బాగుంది. రీసెంట్ గా అటెండ్ అయిన యాక్టివిటీ ఫీవర్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇంకా బిఫోర్ బిఫోర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యా. ఓకే ఇంకోటి సామన్ బాయి 20 సామన్ బాయికి వెళ్ళా. ఇక్కడే జరిగిందా లేదు శివం బాయి ఓకే కంపెనీ ఓకే ఇంకా అక్కడ ఏ క్వాలిటీస్ ఉన్నాయి అక్కడ అక్కడ ఫ్రిడ్జ్ బుల్వేర్ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఓకే బిజినెస్ కి సంబంధించిన థింగ్స్ అవన్నీ అటెండ్ అవన్నీ సో వీ కెన్ గెట్ టు అండర్స్టాండ్ దట్ సో మనం ఈ కాలేజ్ లో చదువుతున్నాం అనేది కాకుండా కూడా మనం ఆల్ ది కాలేజెస్ లో ఈ యాక్టివిటీస్ ద్వారా సమన్వయం ద్వారా అన్ని బిజినెస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి సో నాలెడ్జ్ అయితే ఇక్కడ గెయిన్ చేసుకుంటున్నాము అండ్ దట్ వీఆర్ లర్నింగ్ అండ్ ఎంజాయింగ్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ దిస్ బిజినెస్ స్కూల్. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించడానికి కృషి చేయాలని తెలంగాణ యువతీ మండలి స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసన్నరేఖ అన్నారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థినిల రినైసెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎం విద్యులత, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందితా శెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పిల్లలు ఫోకస్గా బ్యాలెన్స్గా ఉండాలన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్కు కార్పొరేట్ వరల్డ్ గురించి వివరించారు. వారానికి ఒకసారి పర్సనల్ డెవలప్మెంట్ గురించి తెలపడం జరుగుతుందని అన్నారు. అలాగే బిజినెస్ విషయాలను తెలపడం జరుగుతుందని తెలిపారు. టుడే ఎంబీఏ ఫస్ట్ ఇయర్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ రినైసాన్స్ అని కండక్ట్ చేయబడింది. ఇదేంటంటే పిల్లలకు ఒక అవగాహన, ఎంబీఏ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, 2 years వాళ్ళు చేయాల్సింది, చేయకూడదు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ రినైసెన్స్ ప్రోగ్రామ్ ఇవాళ 6th November మండలి హాల్లో మా కాలేజ్లో కండక్ట్ చేశాము. దీనికి చీఫ్ గెస్ట్ వచ్చేసి వైస్ ఛాన్సలర్, తెలుగు మహిళా విశ్వవిద్యాలయం ఫస్ట్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విద్యులత మేడం చీఫ్ గెస్ట్గా వచ్చారు. తను పిల్లల్ని చాలా ఫోకస్డ్గా ఉండాలని, బ్యాలెన్స్డ్గా ఉండాలని, ఓన్లీ వెన్ దే మేనేజ్ దెమ్సెల్వ్స్ వాళ్ళు రేపొద్దున కెరియర్ అనేది మేనేజ్ చేయగలుగుతారని చెప్పారు. కార్పొరేట్ సైడ్ నుంచి డాక్టర్ నందితా సేతి అని ఎంటర్ప్రెన్యూర్ జోన్ డైరెక్టర్, తను గెస్ట్ ఆఫ్ ఆనర్గా విచ్చేశారు. తను చాలా విషయాలు పిల్లలతో షేర్ చేసుకున్నారు. కార్పొరేట్ వరల్డ్ ఎలా ఉంది, ఈ పిల్లలు ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఏంటి వాళ్ళపైన, సోషల్ మీడియా గురించి తను కూడా చాలా మంచి అవగాహన ఇచ్చారు పిల్లలకి. మా కరెస్పాండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ గారు, మా హానరీ సెక్రటరీ డాక్టర్ నివేదితా కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాజ్ అ ప్రిన్సిపల్ ఐ హ్యావ్ వెల్కమ్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇన్ టు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అండి. ఇవాళ నుంచి ఎంబీఏ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. 2 years పాటు ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి. థ్యాంక్ యూ. విద్యార్థులకు ఎటువంటి విద్యను అందిస్తుంది కాలేజీలో? మా కాలేజ్లో అండి విద్య అంటే కరికులం అనే సబ్జెక్ట్సే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, సెమినార్స్ అని, ఇండస్ట్రియల్ విజిట్స్ అని, మేనేజ్మెంట్ గేమ్స్ అండి. మేము క్లాస్ టైం టేబుల్లోనే ఒక 1 hour ఎవ్రీ వీక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి కండక్ట్ చేస్తాము. దీనికి సంబంధించి కేస్ స్టడీస్ గురించి చెప్పడానికి ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ని, యూనివర్సిటీస్ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళకు ఒక అవగాహన ఇప్పిస్తామండి. అంటే రోజు మేము చెప్పే క్లాసెస్ కాకుండా వాళ్ళని డిఫరెంట్ ఇండస్ట్రీ, కోకాకోలా కానివ్వండి, లేకపోతే బిస్కెట్ ఫ్యాక్టరీ కానీ
అక్కడ తీసుకెళ్ళి అసలు జాబ్ ఫ్లో ఎలా ఉంటుందని ప్రాక్టికల్గా చూపెట్టడము. పోచంపల్లిలో SRTRI అనేసి ఒకటి ఎంటర్ప్రెన్యూర్ సెంటర్ ఉంది. అక్కడికి తీసుకెళ్ళి పిల్లలకి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఏంటి అని చెప్పి డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి మేనేజర్స్ వచ్చి వాళ్ళకి ఎలా ఫండింగ్ అవుతుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. ఓన్లీ కరికులం అనేది పక్కన పెడితే ఇంపార్టెంట్లీ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం మా కాలేజ్ స్ట్రైవ్ చేస్తుందండి. మాకు 2009లో 60 స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన కాలేజ్ 2019లో 120 సీట్స్ వచ్చాయండి. ఈ సంవత్సరం మాకు 180 ఇంటేక్ ఉస్మానియా యూనివర్సిటీ ఆఫర్ చేసిందండి. అంటే ఇంతలింతలుగా పెరుగుతూ 100% రిజల్ట్స్ అచీవ్ చేస్తూ మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్తో వీఆర్ గోయింగ్ అహెడ్ అండి. సో ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ లో ఓరియంటేషన్ డే అయినప్పుడు మీకు ప్రతి ఒక్కటి క్లియర్ అండ్ కట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. బట్ బిఫోర్ మీరు చేయాల్సింది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ లో TYM బిజినెస్ స్కూల్ అని చెప్పి సెర్చ్ చేయండి బర్కత్పురాలో. సో అది వెబ్ ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ లో మీరు పెట్టుకున్నట్టయితే ద సీట్ ఈస్ గ్రాంట్ టు యూ. అండ్ ఇక్కడ ఫీజ్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది కంపేర్ టు అదర్ కాలేజెస్. యూ హ్యావ్ టు పేడ్ lakhs of rupees to complete your certification. But here it's not like that. అంతే నాలెడ్జ్ అయితే మీరైతే గెయిన్ చేయొచ్చు ఇక్కడ. మొత్తానికైతే బిజినెస్ స్కూల్ అంటే ఎక్కడైతే ఇఫ్ యూ వాంట్ టు పర్సూ యువర్ బిజినెస్ నాలెడ్జ్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ బిజినెస్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్. సో దిస్ ఇస్ ద